హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియాల్టర్లకు సమాచారాన్ని అధికారులు చేరవేసినట్లు విచారణలో తేలింది. ప్రత్యేకించి కొందరు రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారులు సహకరించినట్లు విచారణలో గుర్తించింది. దీంతో వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందజేసింది. ఇప్పటికే కీలక నిందితులు బాలకృష్ణ, నవీన్ల బెయిల్ పిటిషన్స్ కోర్టు కొట్టేయగా ఈ కేసులో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధమైంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియాల్టర్లకు సమాచారాన్ని అధికారులు చేరవేసినట్లు విచారణలో తేలింది. ప్రత్యేకించి కొందరు రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారులు సహకరించినట్లు విచారణలో గుర్తించింది. దీంతో వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదికను అందజేసింది. ఇప్పటికే కీలక నిందితులు బాలకృష్ణ, నవీన్ల బెయిల్ పిటిషన్స్ కోర్టు కొట్టేయగా ఈ కేసులో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధమైంది. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వాసు, శివబాలకృష్ణ కేసుకు సంబంధించి ఒక కీలక మలుపని చెప్పాలి. ఈ కేసు సంబంధించి కూడా హెచ్ఎండిఏలో జరిగినటువంటి భూముల అక్రమాలకు సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో గత ప్రభుత్వంలో భూముల వేలం పాటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా గుర్తించింది. హెచ్ఎండిఏలో ఉన్నటువంటి బాలకృష్ణ మరికొంతమంది అధికారులతో కలిపి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హెచ్ఎండిఏలో జరిగేటువంటి విలువైన భూముల వేలాన్ని లీక్ చేసి కూడా వాళ్లకు మాత్రమే చెందే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఏ కంపెనీలకు మొత్తం మీద ఈ యొక్క భూములు వెళ్లాయన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తా ఉంది. ఇప్పటికే మనం చూసాం శివబాలకృష్ణతో పాటు శివబాలకృష్ణ సోదరుడు నవీన్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టినట్టుగా గుర్తించినటువంటి ఏసీబీ మిగతా బినామీలు ఎవరు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలు లబ్ధి పొందాయన్న అంశానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి పేర్లు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ సమయంలో బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కూడా సాక్షులను, బినామీలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇద్దని కూడా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు వాళ్ళిద్దరి బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఈ రోజు మరికొన్ని కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించినటువంటి తన సోదరి కుమారులు ఎవరైతే ఉన్నారో భరణికి సంబంధించి కూడా అంతా వాళ్లే తామే నిర్వహించారు. ఆస్తులకు సంబంధించి కూడా నవీన్ పెద్ద ఎత్తున కూడా బినామీగా ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా కీలక అరెస్టు. అటెండర్తో పాటు ఎవరైతే ఇద్దరు అటెండర్లు, ఒక డ్రైవర్ సంబంధించి కూడా వాళ్లకు హోండా సిటీ కార్తో పాటు కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు. వాళ్ళు ఎక్కడైతే లంచాలు వస్తాయో అవన్నీ కూడా డ్రైవరు, అటెండర్ దగ్గరుండి ఆ డబ్బులు తీసుకొచ్చారనే అంశానికి సంబంధించి కూడా ఏసీబీ వివరాలు సేకరించింది. వాళ్లపైన ఉన్నటువంటి బినామాస్తులు కూడా సేకరిస్తా ఉంది. మొత్తం అదే ప్రభుత్వంలో జరిగినటువంటి గతం వేలంపాటలో హెచ్ఎండిఏ పరిధించినటువంటి ప్రభుత్వ భూముల వేలంపాటకు సంబంధించినటువంటి విచారణ వేగవంతం కాబోతుంది. మరోపక్క ఈ రోజు సాయంత్రానికి కొన్ని కీలక అరెస్టులు కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బెయిల్ పిటిషన్లు అయితే రద్దు చేశారు. ఈ రోజు జరిగే అరెస్టులకు సంబంధించి మళ్లీ కస్టడీ తీసుకుని విచారిస్తే మరి అనేక విషయాలు వెళ్లి చూసే అవకాశం ఉంది. ఒక కీలక ఐఏఎస్ అధికారి పాత్ర వినిపిస్తున్న నేపథ్యంలో మరి అతన్ని విచారించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే వాళ్ళు కోరడం జరిగింది, లేఖ రాశారు. అతన్ని విచారించేందుకు అనుమతి కావాలని. ఇంకా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆ ఐఏఎస్ అధికారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. లేదా మరికొంతమంది కీలక అధికారులను కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. రైట్ వాసు, థ్యాంక్ యూ.